అసలు మోడల్ అవ్వాలంటే ఏంటి? లుక్స్ బావుండాలా? పర్సనాలిటీ బావుండాలా? ఏముండాలి? ఇంపార్టెంటే. మోడల్ అన్నాక ఇవన్నీ పర్సనాలిటీ, లుక్స్ వైస్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. కాకపోతే టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు నేను డస్కీ స్కిన్ మోడల్. నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే నేను బ్రౌన్ గా ఉంటాను కదా, అవ్వదు ఫెయిర్ గా ఉన్న వాళ్ళే ఈ ఇండస్ట్రీని వెళ్తారు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ డజంట్ మ్యాటర్. హ్మ్. ఫెయిర్ గా అని కాదు, డస్కీ అని కాదు, టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్ ఉంటే ఎంత దూరం అయినా మనం వెళ్ళగలం. హ్మ్. సో దాని త్రూ ఏంటంటే అందం కూడా కొంచెం ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఫీచర్స్ అండ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. హ్మ్. మెయింటెనెన్స్ మీరేమైనా చేయాలి. డస్కీ స్కిన్ టోన్ గర్ల్స్‌కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? డ్రెసెస్‌లో గాని, ఏదైనా మెయింటెనెన్స్ గాని? మెయింటెనెన్స్ అంటే ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఫిజిక్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో గానీ, మోడలింగ్ లో గానీ ఎలా పడితే అలా ఉంటామంటే అది వర్కౌట్ అవ్వదు. హ్మ్. కొన్ని షూట్స్ కి అవుట్ఫిట్స్ అవన్నీ కూడా మనకు కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి కదా. హ్మ్. స్కిన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. క్లియర్ గా ఉంచుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. టైం అంటే సరిపోదు స్లీప్ క్లియర్ కి. అంటే ఫోన్‌లో స్టోరేజ్ క్లియర్ చేసుకుంటాం గానీ, స్కిన్ క్లియర్ అంటే కష్టం గదా! స్కిన్ కేర్ అవన్నీ. ఫుడ్ అయితే టైమ్ టు టైమ్ మనము ఎవరినైనా ట్రైనర్ ని పెట్టుకోనో, లేకపోతే ఒక న్యూట్రిషనిస్ట్ ని హైర్ చేసుకోనో అయినా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. వితౌట్ దట్ అయితే మనం ఏం చేయలేము. హ్మ్. ఎందుకంటే కొంచెం ఆ గ్లో ఉంటేనే కదా. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు లైక్ మూవీస్ కిందకే తీసుకుందాము. ఒక్కొక్కసారి హీరోయినో లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ మేకప్ లేకుండానే కనిపించాలంటారు. అప్పుడు డల్ ఫేస్ పెట్టుకుంటే ఎట్లా? హ్మ్. ఇన్నర్ నుంచి ఆ గ్లో అంటే ఏంటి? మేకప్ లేకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా మంచి ఫుడ్ తింటేనే కదా. హ్మ్. సో ఫ్రూట్స్ అట్లా తీసుకోవాలి, లేదా ఈవెన్ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి, ట్రీట్మెంట్ అయినా చేపించుకోవాలి టైం సరిపోకపోతే. చాలా మంది ఇప్పుడు గ్లూటాథయాన్ అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. నిజమే అంటారా అవన్నీ? నిజమే, చేపించుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళని. కానీ అది ఎంత ఏంటంటే ఇన్‌స్టాంట్ రిజల్ట్ అన్నమాట. హ్మ్. లైఫ్ లాంగ్ అనేది అయితే ఉండదు హ్మ్. ఎప్పటికైనా. నేనైతే ఫుడ్ ఇంటేక్ ద్వారా తీసుకోవడం అయితే బెటర్ అని చెప్తాను. హ్మ్. ఒకవేళ అది మ్యాండేటరీ అని అనుకుంటే ఇంక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. మోడలింగ్‌కి పొట్టిగున్న అమ్మాయిలు తీసుకోరా? తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒక కేటగిరీ వరకే. చాలా కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. చబ్బీ వాళ్ళు కూడా రావచ్చు. హ్మ్. పర్సనాలిటీతో డజంట్ మ్యాటర్. కాకపోతే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క బ్రాండ్ షూట్స్ అన్నమాట. హ్మ్. అందరూ ఒకదానికే సెలెక్ట్ అవ్వరు కదా. అందరినీ తీసుకుంటాము. కాకపోతే వీళ్ళని ఎంతవరకు మనం పంపించగలం అంతవరకే. అన్ని రావు వాళ్ళకప్పుడు. చాలా మంది జస్ట్ నార్మల్ మేకప్ నేర్చుకొని అకాడమీస్ పెట్టేసి ఇలా చేసేస్తా ఉంటారు గదా! అవును. అంటే విలేజెస్‌లో, పల్లెటూరులో హ్మ్. ఎవరికీ తెలీదని బ్యూటీ పార్లర్స్ అని, అకాడమీస్ అని పెట్టేసి ఎట్లా పడితే అలా చేసేస్తారు. అవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తది? అంటే వర్క్ కొంచెం నేర్చుకొని పెడితే బాగుంటదని నా ఒపీనియన్. వితౌట్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల ఏంటంటే క్లయింట్ ఎఫెక్ట్ అవుతున్నారు ఫస్ట్. వీళ్ళదేదో టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తారు మేకప్ చేయించుకోవడానికో, లేకపోతే ఫేషియల్స్ ఏదో ఒకటి సంథింగ్. అక్కడ వాళ్ళని చెడగొడితే ఇంకెట్లా? ఇప్పుడు ఏదో మెయిన్ ఈవెంట్ కోసమే వాళ్ళు వస్తారు, మ్యారేజ్ అనో లేకపోతే బర్త్డే పార్టీ సంథింగ్ ఏదో ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఎందుకు అందంగా కనిపించాలని ఒక ఆడపిల్ల కోరుకుంటది. వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అలా పెట్టి చెడగొడితే ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుంది? మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో గూడా కొంచెం డస్కీ స్కిన్ ఉన్న అమ్మాయిలకి ఇక్కడ వరకు వైట్ మేకప్ ఏసేస్తారు బాగా. నిజమే, జరుగుతా ఉంటాయి. హ్మ్. అంటే ఈ టోన్ నుంచి ఈ టోన్ కి మార్చేసాము అని చెప్పేసి ఏదో చూపిస్తారు కానీ అది రియాలిటీ లైఫ్ లో వేస్ట్. ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఒక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ ని. నేను గుంటూరులో నేర్చుకున్నాను. లైక్ నేనేంటంటే మనకి ఏదైతే స్కిన్ టోన్ ఉందో అదే చూపించాలి, అదే బ్రైడ్ కోరుకుంటది, అది చూపిస్తేనే బెటర్. ఇప్పుడు స్టూడెంట్ ఎంత మాత్రాన ఎంత ఫేర్ చేసి చూపించినా కూడా అది బయటికి వెళ్ళి బ్రైట్ కి చేయలేదు. హ్మ్. ఏదైతే బ్రైడ్ కి ఏదైతే కావాలో పెళ్లి కూతురికి అది మాత్రమే చేయాలనుకుంటున్నా. అది మాత్రం నేర్పిస్తే ఏంటంటే తను కూడా నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకుంటుంది, బయటికి వెళ్ళి కూడా క్లయింట్ కి సేమ్ అదే చేసిద్ది. సో ఏజ్‌కి మోడలింగ్‌కి ఏమైనా ఉందా? సంబంధం అయితే లేదు. ఎంత ఏజ్ వచ్చినా కూడా ఫిట్నెస్ ఇంపార్టెంట్. హుహు. మెయింటెనెన్స్ చేస్తే ఏంటంటే ఎంత ఏజ్ లో ఉన్నా కూడా ఫేమ్ అయిపోతే ఏజ్ డజంట్ మ్యాటర్. హ్మ్. ఇప్పుడు ఏంటి అని అంటే బయట ఫ్రెషర్ అయితే ఒకలాగా ఉంటది. ఎక్స్పీరియన్స్ అయిపోయి స్కిన్ చెడిపోయినా కూడా మెయింటెనెన్స్ లేకపోయినా కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ తను టాలెంటెడ్ అండ్ అందరికి రికగ్నైజ్ అయిపోయి ఉన్న ఫేస్, వాళ్ళకి ఇంపార్టెంట్ కావాలి. హ్మ్. సో అట్లా ఉన్నంత మాత్రాన నేను ఇట్లా అయిపోండి అట్లా అయిపోండి అని చెప్పను కానీ ఫిట్ గా ఉండాలి. మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, రికగ్నైజ్డ్ ఫేస్ అయినా కూడా. మీరు మీ చెల్లికి ఇవన్నీ చెప్తా ఉంటారు. అలా ఉండు, ఇలా మా ఉండు. చెల్లికి అసలు దీనికి సంబంధం లేదుగా. తనేమి చేయదు. అంటే హ్మ్. లైక్ తను లండన్ లో ఉంటది కదా. హ్మ్. తను లైక్ స్కిన్ గురించి మొత్తం చెప్తా. మేకప్ నాలెడ్జ్ ఏమన్నా కావాలన్నా తను కొనుక్కోవాలి ప్రోడక్ట్ అంటే మాత్రం సజెస్ట్ చేస్తా ఏమన్నా షేడ్స్. ఇప్పుడు మేకప్ ప్రొడక్ట్స్ గురించి మీకు బాగా అవగాహన ఉంటది. ఏది కొనాలి, ఏది బ్రాండ్, ఏది మంచిదని. మనం అమీర్‌పేట్ ఇట్లా చూస్తే ఫౌండేషన్స్, ప్రైమర్స్ అవి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు. అవును. వాటికి ఎక్స్‌పైరీ డేట్స్ అవేమి ఉండవు. ఏముండవు. అట్లాంటివి వాడొచ్చంటారా? అస్సలు వాడకూడదు.
వాటి వల్ల ఏంటంటే స్కిన్ పాడైపోయింది అండ్ వాటి వల్ల అసలు యూజ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో చీప్ గా దొరికేస్తుంది మంచి మేకప్ ప్రోడక్ట్ అని అనుకుంటాం, కానీ అది వేసుకున్న వెంటనే ఆక్సిడైజ్ అయిపోయింది. ఫస్ట్ ఒక 1 hour కూడా మనం నిలబడదు, స్వెట్ వచ్చేయడమో లేకపోతే అది గ్రే అయిపోవడము. చాలా మందికి ఏంటంటే ఏ షేడ్ మీకు వాడాలి అన్నది కూడా తెలియదు. సో ఇలాంటి వాటి కోసమే ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు, 1 day క్లాస్ అని 1 day సెమినార్ అని పెడుతున్నారు. అలాంటివి యూజ్ అవుతాయి మేకప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. నేనైతే బ్రాండెడే యూజ్ చేయమంట, ఎందుకంటే ఒకవేళ మేకప్ బాగా ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్ గా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మంచి బ్రాండ్ యూజ్ చేయండి. ఏమైంది, ఇప్పుడు 100 రూపాయలు పెడుతున్నారు, అది 4 రోజులు అయిపోయినాక మళ్ళీ అదే 100 పెట్టాలి కదా. ఒక 500 పెట్టుకుంటే ఏమైంది, ఒక 6 months ఎక్కువే వస్తుంది కదా. అంటే మనం రోడ్ సైడ్ లో చూస్తే వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యిద్ది అది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన నాలెడ్జ్ అనేది ఏంటంటే గెయిన్ చేసుకుని వెళ్ళడం బెటర్. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోనే వచ్చేస్తుంది, ఒక యూట్యూబ్ లో తన స్కిన్ టోన్ కొడితేనే వచ్చేస్తుంది. అలా కొంచెం ఏంటంటే ఏమన్నా తెలుసుకొని వెళ్ళడం బెటర్. అప్పుడు తెలుసుకొని కొనుక్కుంటే ఇంకా బెటర్. మార్కెట్ లో చీప్ గా బండ్ల మీద దొరుకుతున్నాయి అయితే తీసుకోకూడదు. ఏదైనా ఏంటంటే ఆన్లైన్ లో మంచి యాప్స్ ఉన్నాయి, లేకపోతే మంచి స్టోర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే బెటర్, మంచిది. స్కిన్ కూడా బాగుంటది, ఎందుకంటే ఇప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. స్కిన్ కి కొంచెం ర్యాషెస్ రావడము. సో మళ్ళీ వాటికి వేలు లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ 500తో పోయేది 1,00,000 రూపాయలు అవుతుంది, 50,000 అవుతుంది. ఎందుకంత? అదేదో మంచి ప్రోడక్ట్ తీసుకుంటే అయిపోయింది కదా. చాలా మంది నార్మల్ పీపుల్ అపోహ ఏంటంటే రోజు మేకప్ వేసుకుంటే గానీ వీక్లీ ఒకసారి వేసుకున్నా గానీ స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది, ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయి, ఏజ్డ్ గా కనిపిస్తాం అంటారు. అది నిజమేనా? రోజు మేకప్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఏదైతే మనం బ్రషెస్ బ్లెండర్స్ యూస్ చేస్తున్నామో అవి రెగ్యులర్ గా వాష్ చేసుకోవాలి. అవి వాష్ చేసుకోకపోతే ఏంటంటే ఏదైతే మన స్కిన్ మీద కన్ఫర్మ్ గా ఎంతో కొంత క్రిములు అనేవి ఉంటాయి, అవి ఖచ్చితంగా మన బ్రష్ కి అంటుతాయి. లేకపోతే మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఫౌండేషన్ పౌడర్ అనేది ఆ బ్రష్ కి ఉండిపోయింది, మళ్ళీ అదే యూజ్ చేస్తున్నాము. దాని వల్ల ఏంటంటే మన పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతే ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది. సో ఏంటంటే యూజ్ చేసేది ఎక్స్పైరీ అవ్వకుండా మంచి ప్రోడక్ట్ యూజ్ చేయాలి అండ్ బిఫోర్ 24 months డే యూజ్ చేయాలి. అండ్ ఏదైతే మనం బ్రషెస్ యూజ్ చేస్తున్నామో అవి క్లీన్ చేసుకోవాలి, రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. ఇప్పుడు మన సైడ్ మేకప్స్ కి నార్త్ సైడ్ మేకప్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఎందుకు అందరు అదే ఫౌండేషన్ వాడతారు, అవే బ్రషెస్ అవే కదా? అంటే లైక్ నార్త్ సైడ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ టోన్ లో కనిపించాలనుకుంటారు, ఎక్కువ ఫెయిర్ గా కనిపించాలనుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే ఏదైతే స్కిన్ టోన్ ఉందో అదే స్కిన్ టోన్ కి మ్యాచ్ చేయమని అడుగుతారు. అదే డిఫరెన్స్. వాళ్ళు ఏంటంటే హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు, మన వాళ్ళు ఏంటంటే న్యాచురల్ లుక్ ఏదైతే ఉన్నామో దాంట్లోనే న్యూడ్ కలర్స్ వేయండి, సింపుల్ గా కావాలి. ఎందుకంటే లైక్ పేరెంట్ నుంచి కూడా ఉంటది, మా అమ్మాయిని మేము ఎలా ఇచ్చామో అట్లానే ఉండాలి మొహం, అలా అడుగుతారు. కొన్ని చేంజెస్ అనేవి కామన్ గా జరుగుతాయి, ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎందుకంటే మనమేమి పౌడర్ వేయట్లేదు, ఆ స్కిన్ అయితే ఏదైతే ఉందో అది బ్రైట్ చేస్తున్నాము, దానివల్ల షైన్ అనేది కామన్ గా అన్ని పెరిగిపోతాయి. అదేంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మరి మేకప్ ఆర్టిస్ట్ ని బుక్ చేసుకుంది ఎందుకు, మంచిగా అందంగా రెడీ చేయాలని చెప్పి. సో దాని ప్రకారంగానే మనము చేస్తాము. ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు అంటే మూవీస్ కి వాటికి కూడా వెళ్తారు అసిస్టెంట్ మేకప్. అలా ఎప్పుడన్నా మీరు పంపించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని బానే చూసుకుంటారా లేకపోతే ఎట్లా? అంటే మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని బానే చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ అవసరమే పిలుస్తారు కదా, బానే చూసుకుంటారు. నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలా, ఎందుకంటే నేను వెళ్ళాను. నేను ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ ప్రొవైడ్ చేశానో ఆ సెలబ్రిటీస్ మీట్ అవ్వడానికి నేను వెళ్ళా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేను వెళ్ళిన వాళ్ళని అయితే. ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీకి మీరు మీడియేటర్ గా ఉండి వీళ్ళకి వాళ్ళకి పరిచయం చేపిస్తారు, తర్వాత వాళ్ళు మీ హెల్ప్ లేకుండా వెళ్ళిపోతారు, డైరెక్ట్ అయిపోతున్నారు. ఇందాక అదే మనం మాట్లాడుకున్నాం, మోడల్స్ కూడా అట్లానే చేస్తున్నారని, డైరెక్ట్ అయిపోతారు. సో గొడవ పడాలి లేకపోతే ఏంటంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. దాని గురించి ఆలోచించడం కంటే ఇంకా కొత్త ఆలోచన ఏమన్నా ఇంప్లిమెంట్ చేసుకోవడం బెటర్. ఇంకా జరుగుతా ఉన్నాయి, ఓవర్కమ్ చేసేయడం, ఇంకా దాన్ని ఏం చేయలేం. గొడవ పడాలి లేకపోతే ఇంకా గొడవ పడి ఏం చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.